రండి. మీరంతా ఎగేసుకొని వచ్చారు సరే, మరి దీన్ని ఎందుకు ఎండబెట్టుకొని వచ్చారు? గోదావరిని నేనే రమ్మన్నాను అత్తయ్య గారు. ఎందుకు? ప్రశాంతంగా ఉన్న ఈ కొంపలో కూడా మనశ్శాంతి లేకుండా చేద్దామనే? నా వల్ల ఏ కీడు జరగదు పెద్దమ్మా. పెద్ద చెప్పొచ్చావులే. రాధికను రప్పిస్తానని చెప్పి ఇంట్లో తిష్ట వేశావు. రాధిక రాలేదు కదా, విసుగొచ్చింది. అమ్మా, నన్ను మాట్లాడినవరా? చాదస్తావని నా నోరు కట్టేస్తే ఆ తర్వాత మీరే లబో దిబోమని నెత్తి నోరు కొట్టుకుంటారు. ఇలాంటి కోవెలలో కడుపు కోత పెట్టి వెళ్లే మాయగాళ్ళుంటారు. కడిగి పారిస్తేనే దాని స్వచ్ఛత ఏమిటో తెలుస్తుంది. ఏ అడ్డదారి? అడ్డదారి కాదు ముసలి, నా పేరు గోదావరి. చేలో వరేం కాదు, గోదావరి అంట గోదావరి. అడ్డదారిలోనే వచ్చావు, అల్లకల్లోలాన్ని సృష్టించావు. అసలేం చేద్దామని ఇంటికి వచ్చావే? బామ్మ, నువ్వు అనుకున్నట్లు గోదావరి వల్ల ఏ సమస్య రాలేదు. ఉన్న సమస్యలను పరిష్కరించాలనే మా ఇంటికి వచ్చింది. ఆహా, అబ్బా. మావయ్య గారు కూడా గోదావరి ఇక్కడికి వస్తే తన కాలు పెట్టడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందేమోనని ఆశ పెట్టుకుని గోదావరిని ఇక్కడికి తీసుకొచ్చారు. కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగే కాళ్ళవి. చెత్తా చెదారం, మన్ను మశానం, బురద, మట్టి తొక్కుకుంటూ తిరిగే కాలు నా ఇంటి గడప తొక్కితే అది మంచి జరుగుతుందా? నువ్వు కూడా తెలియని వాళ్ళలాగా మాట్లాడుతున్నావేమిటి మనవడా? ఏమండి, ఈవిడ సంగతి తెలిసిందే కదా. నేను వెళ్ళి హారతి పట్టుకొస్తాను. అమ్మా గోదావరి, బాబుని పట్టుకో. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, ఆగవే ఆగు. నా మాట అంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. అనుభవంతో చెప్తున్నాను. ఇలాంటి కనికట్టు నేర్చుకున్న వాళ్ళని ఇళ్లల్లోకి రానిస్తే మన కళ్ళకే గంటలు కట్టి సర్రం దోచుకుపోతారు. గోవిందా గోవిందా. లేని వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉండకూడదు. అత్తయ్య గారు, గోదావరి లాంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకుని ఉంటారు కానీ గోదావరి గురించి మీరు తెలుసుకోలేదు. అబ్బా, తను 10 నిమిషాలు ఎవరింట్లో ఉన్నా అక్కడ ఏవైనా అరిష్టాలుంటే వెళ్ళిపోతాయి. మీరు సాయంత్రం వరకు ఓపిక పట్టండి, మీకే అర్థమైపోతుంది. అర్థమైపోతుందో లేక పూర్తిగానే పోతుందో ఎవరు చూడొచ్చారు? అమ్మా, నువ్వు తప్పుకో. అల్లుడు గారు, బాబు దగ్గరకు వచ్చి నుంచోండి. అల్లుడు గారు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఏమిటని ఆగడాలు? కుర్రో కుర్రో అని తిరిగేదాన్ని తీసుకొచ్చి కుడికాలు ముందు పెట్టు, ఎడవకాలు వెనక్కి పెట్టు అని నా మనవరాలు రాధికకి చెప్పినట్టు చెప్తున్నావు. కూతురా మనవరాలా అన్నది ముఖ్యం కాదమ్మా. ఆడపిల్ల ఏ ఇంట్లో అడుగు పెట్టినా కుడికాలు ముందు పెడితే ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఒసేయ్ ఒసేయ్, నీకెలా చెప్తే అర్థమై చస్తుందో నాకు తెలియటం లేదు. ఈ మాయల మారి రాధికనేదో చేసే ఉంటుంది. పోలికలున్నాయని మీరేదో అభిమానిస్తున్నారు కానీ అవకాశం చూసి మిమ్మల్ని కూడా ఏదో మాయ చేస్తుంది అని చెబుతున్నారు. అత్తయ్య గారు, ఒకసారి చెప్తే వినాలి. ఏమిటి వినాలా? మరి నేను ఇన్నిసార్లు చెప్తున్నా మీరెందుకు వినట్లేదు? ఓయ్ ముసలి, నాన్న చెప్తాను ఇంటవా? నువ్వు నాకు చెప్పడం ఏమిటే? వచ్చిన దారినే వెళ్ళిపో. యమ్మ పలుకులు వినకుండా
చీదరించుకోమాకు ముసలి, పక్కకొస్తే నీకు చుక్కలు చూపిస్తా. ఏమిటి చుక్కలు చూపిస్తావా? నాకే చుక్కలు చూపిస్తావా? ఎక్కడ చూపిస్తావే? ఆ? పద, ఊరి నడిబొడ్డులో నిలబడి మాట్లాడుకుందామా, లేక పొలిమెర దాటి పక్కూరికెళ్ళి మాట్లాడుకుందామా? నలుగురు ఉన్న చోటైనా సరే, ఎవరు లేకపోయినా సరే, పదవే. మరజు బాబుని తీసుకోండి. హా, పద. చుక్కలు చూపిస్తానన్నావు కదా, పద రావే. నీ అమ్మ కడుపు మాడా, రా. ఓ, కుయ్. ఏం కూత కూస్తావో? కుర్రో కుర్రు, ఇప్పుడు కుయ్. ఏంటి ఈ అమ్మ పలుకులు పలకమంటావా? అమ్మ పలుక, ఒక్క పలుక. నువ్వు కుర్రో అంటే నేను మొర్రో అంటాననుకుంటున్నావా? ఆహాహా, ఈ చూపులకు తొణికేదే లేదు. ఏం చెప్పదలుచుకున్నావో ఠకా 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 చెప్పే. జరిగింది చెప్పమంటావా, జరగబోయేది చెప్పమంటావా? నిజం చెప్పవే. నీ మనవరాలు రాధికంటే నీకు ఇట్టమేనా? నిన్ను నిజం చెప్పమంటే నన్ను నిజాలు చెప్పమంటావేమిటి? నీకు మొహమాట ఎక్కువగా ఉంది. సరే, నానే చెప్తాలే. రాధికమ్మంటే నీకు ఇసమంత ప్రేమ కూడా లేదు. కొండంతున్నట్టు కపట ప్రేమ చూపిస్తావు. నిజమేగా అందా? రాధికమ్మను చిన్ననాటి నుండి కట్టాలే పెట్టావు. తనొక ఇంటి కోడలయ్యాక కూడా నీ కసిపోలేదు. రాధికమ్మ ఇల్లుకేసిపోవడం వెనక నీ సై కూడా ఉంది ముసలి. ఒసేయ్ ఒసేయ్, నిజం చెప్తున్నావా, నిప్పులు కక్కుతున్నావా? ఇంకా చాలా చిత్రాలున్నాయి. బయటపడితే నువ్వు బయటపడతావు. రాత్రంతం చేయకుండా ఊరుకున్నావనుకో, పొద్దుపోయేదాకా నన్ను ఉండిపోతాను. ఏమిటి, కొంపదీసేది రాధిక కాదు కదా? ఎన్ని నిజాలు దీనికెంటా తెలిసాయి? ఇది నిజంగా చెప్తుందా ఏమిటి? జగదంబ పలుకులు ఇంకా పలకమంటావా? ఆ, ఏమీ వద్దమ్మా, జగదాంబ పలికింది చాలు. ఏం మాట్లాడుకున్నారమ్మా? ఆ, అన్ని చెప్తారు. ఈ అమ్మ పలుకు పెద్దమ్మని ఆశీర్వదించింది. చాలా సంతోషం. లోపలికి రామ్మా గోదావరి. ఆయ్, వస్తాను పెద్దమ్మ. హ్మ్. ఒసేయ్, ఆ రాధికంటేనే నాకు పడదే. అలాంటిది దాని కొడుకుని ఇంట్లోకి రానిస్తారా? చూస్తానే మీ ఆటలు ఎంతవరకు సాగుతాయో నేను చూస్తా. అక్క, నాకైతే తల కొట్టేసినట్టుంది. నాకైతే ప్రాణం తీసేసినట్టు అయ్యింది. దాన్ని ఇంట్లో నుంచి గంటేయాలని చూస్తే మన కుట్రల్ని ఎండగట్టి అందరి ముందు మన పరువు తీసి మనల్ని వడగట్టింది. ఆత్మహత్య చేసుకుందామంటే పిరికిది అంటారని వాయిదా వేసుకున్నాను. నువ్వెందుకే చావడం? దాన్ని చంపాలి. బాబుని చంపడానికి చేసిన ప్లాన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి టకటకమని చెప్తుంటే అక్కడికక్కడే దాన్ని గొంతు నిలిమి చంపేయాలనుకున్నాను. ఇదే ఈ ఆవేశం చూస్తే నేను ఆగిపోయానక్క. అదన్న మాటలకి నీకు గొంతు నలిపేయాలని మాత్రమే అనిపించింది. నాకైతే ఎగిరి కొరికేయాలనిపించింది. దేనికైనా తొందరపడకూడదు. ఒక పక్క నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది, మనం కృష్ణాష్టమి లోపు మారిపోతామని. అది భరోసా ఇచ్చింది. హ, పాపం దానికి తెలీదు అది ఇచ్చింది భరోసా కాదు, డెడ్ లైన్ అని. వాడి బంగారు నాణేలు తలతూగే లోపు దీని శవం పాడి మీద చిల్లర నాణేలు పడతాయి. అక్క,
దీని వాలకం చూస్తుంటే రాధికను రప్పిస్తుందా లేకపోతే ఇదే ఇక్కడ సెటిల్ అయిపోతుందా? ఏది అంతుపట్టట్లేదు. దాని అంతు చూడటమే మన టార్గెట్. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఇంత ఆలోచించాల్సిన పని లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదక్క. మళ్ళీ ఈ ఆస్తి నువ్వు దక్కించుకోవాలి. మన ప్రతి పనిలోనూ అడ్డు తగులుతున్న ఆ గోదావరి అడ్డు తొలగించుకోవాలి. అక్క, ఈ ఆవేశం చల్లబడకూడదు. గోదావరికి ఇప్పుడు అందరూ అండగా ఉన్నారు. ఇక మిగిలింది నీకు నేను, నాకు నువ్వు. ఈ టైంలో సరిగ్గా ప్లాన్ చేయకపోతే మన రోడ్డున పడ్డం ఖాయం. ఎరా అయ్యా. అయ్యిందా లేదా? ఇదిగో అయిపోయింది. తొందరగా కానివ్వండి రా, అవతల టైం అవుతుంది. అయిపోయింది. ఇదిగో బాబు, అది ఆ గుమ్మాన్ని కూడా కట్టు కట్టు. జాగ్రత్త. అలాగే గారు. వేధవ సంత అని ఆ రాధికే దరిద్రం అనుకుంటూ ఉంటే మళ్ళీ తన కొడుకుని తీసుకొచ్చి వేడుకలు చేస్తున్నారు. వేడుకలు. అమ్మా, పువ్వులు సరిపోయేటట్లేవు. ఇంకాస్త తెప్పించమంటారా? ఎన్ని కావాలో అని తెప్పించమ్మా, త్వరగా వెళ్ళు. తెప్పించండి తెప్పించండి. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి అంటారే, అదే ఇది. ఒసే ఒసే, ఆ ఉయ్యాల జాగ్రత్త. నా కూతురు సునంద పుట్టినప్పుడు ఈ ఇంటికి వచ్చిన ఉయ్యాల. ఆ దిక్కుమాల పూలు గట్రా కట్టి దాన్ని పాడు చెయ్యొద్దు. ఏమే ఏమే, అవి మోసుకొని ఊపుకుంటూ తిరగడమేనా? ఇక్కడ పెద్దదాన్ని కూర్చున్నాను, నా గురించి ఏమైనా పట్టించుకోవడం ఉందా? ఓసి ముసల్దానా, నీకింత టెక్కెక్కువైందా? అయినా మిమ్మల్ని ఏం లాభంలే. నా కూతురు అల్లుడు నా చెప్పు చేతుల్లో ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు. అయ్యో అయ్యో అయ్యో, నా ఇంట్లో అన్ని పగిలిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. ఆ దిక్కుమాల పిల్లోడు నా ఇంట్లో కాలు పెట్టాడా అంతే, నా కొంపంత నాశనం అయిపోతుంది. లేదు బామ్మగారు, పళ్ళెం కింద పడింది అంతే. నీ మొహం మంట, అదేదో ముందే చెప్పి చావచ్చు కదా. అవతల బా, నీ అమ్మ కడుపు బాడా. రే సుబ్బయ్య, తమలపాకులు వచ్చాయా? వచ్చాయండి. సరే, లోపల పెట్టు. ఇదిగో రామయ్య, అరటికాయలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయండి. 4 ఏం సరిపోతాయరా? పేరెంటర్లో పంచడానికి ఇంకో 4 గెల కావాలి. అలాగే ఆ సుబ్బయ్య కవర్ చేసి తెప్పించండి. సరే సరే. త్వరగా చూడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదే మరి. ఇల్లరికపు అల్లుడు కదా, ఈ ఇంటి గురించి ఆయనకేం తెలుసని. దిక్కుమాలుడు దిక్కుమాలు అయినా ఏం లాభంలే. అదిగో నా కూతురు అది ఉందిగా, దానికి కదా బుద్ధి చెప్పాలి ముందు. అరే ఏటి ముసలి, అందరి మీద చిటపటలాడుతున్నావు? ఏం చేయమంటావు, పొద్దుపోక పటపటలాడుతున్నా. అట్టాగా, అయితే ఈ సంటోని ఎత్తుకో, నన్ను ఇప్పుడే వస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటా ఇది? కూసా కూసా. ముయ్యరా, నోరు ముయ్యరా, ఆ ఏడు పాపరా. అబ్బా, నీ గొంతు నా గొంతు కన్నా పెద్దగా ఉంది. మొయ్ ఇందా మొయ్. సంత ఏదవ సంత అని ఈ మేళాన్ని కూడా ఆడించే కర్మ పట్టింది. ఇదిగా నిన్ను చూస్తుంటే రాధికను చూసినట్టే ఉందిరా. అది వదిలా శనిలా నిన్ను వదిలేసిపోయింది. తల్లి పోలికలతో పుట్టి నన్ను
చంపేస్తున్నావురా వెధవా వెధవనారా వెధవాని. ఏంట్రోయ్ నన్ను ఎక్కడిస్తున్నావా? కొరుక్కు తినేయగలరు జాగ్రత్త. ఏటో జరుగుతున్నావు? చీర కనుక తడిపావనుకో చంపేస్తాను వెధవా. ఏమనుకుంటున్నావు? తప్పిపోయిన నీవు ఆ సోది దానికి దొరకడం ఏమిటి? అది తీసుకొచ్చి నిన్ను అక్కడ అప్పచెప్పడం ఏమిటి? అక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఇలా నా ఊళ్ళో చేరడం ఏమిటి? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అని అడుగుతున్నా. నిన్నే అడుగుతున్నా, ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఏటి ముసలి సంటోడితో బానే ముచ్చటేస్తున్నావు? ముచ్చట పాడ వీణెత్తుకుంటే నా పాడి నేనే ఎత్తుకున్నట్టుందే ముదనష్టపుదానా. ఓ పెద్దమ్మా, మనసులో అలా తిట్టేసుకుంటే మడిసికి పాపం చుట్టేసుకుంటుంది. ఏయ్, నేను తిట్టుకునేది నీకెలా తెలిసిందే? ఇదేం బ్రహ్మ విద్యేం కాదు ముసలి. సంటోడి మీద నీకున్నది నీ కండలోనే కనిపిస్తోంది. ఏమిటే ఏం కనిపిస్తోంది? అయినా నువ్వు సోద్దానివా లేక మంత్రగత్తేవా? ఆ రాధిక పీడ వదిలింది, ఆ శనిని వదిలించుకున్నాను అంటే నువ్వెక్కడ దాపురించావే నా ప్రాణానికి?